4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ముగిసింది. శనివారం నుంచి ఆసీస్ గడ్డపై 3 వన్డేల సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. సిడ్నీ వేదికగా శనివారం ఉదయం 7:50 నుంచి తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డే కోసం ఆతిథ్య జట్టు తుది జట్టును శుక్రవారం ప్రకటించింది. దీంతో 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ పీటర్ సిడ్డిల్ వన్డే ఆడబోతున్నాడు. అరోన్ ఫించ్ తో కలిసి అలెక్స్ క్యారీ ఓపెనింగ్ బ్యాటింగ్ కు రానున్నాడు. తుది జట్టుకు ఎంపికైన పీటర్ సిడ్డిల్ అరుదైన ఘనత సాధించాడు. ఎక్కువ గ్యాప్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడుతున్న క్రికెటర్ గా నిలిచాడు. పీటర్ సిడ్డిల్ చివరగా ఆస్ట్రేలియా తరపున వన్డే మ్యాచ్ నవంబర్ 9. పీటర్ సిడ్డిల్ తన చివరి వన్డేని ఏ మైదానంలో అయితే ఆడాడో అదే మైదానంలో తిరిగి బరిలోకి దిగుతుండడం విశేషం. అంతకుముందు ఈ రికార్డ్ టిమ్ జోహర్ పేరిట ఉంది. 1986 ఆసీస్ తరపున వన్డే ఆడిన టీం ఆ తర్వాత మళ్లీ 1994లో తుది జట్టుకు ఎంపికయ్యాడు. అంటే 6 సంవత్సరాల 282 రోజుల తర్వాత మళ్లీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే పీటర్ సిడ్డిల్ విషయానికి వస్తే 8 ఏళ్లు గ్యాప్ ఉండటం విశేషం. ఇక తొలి వన్డేకు ఆసీస్ జట్టు విషయానికి వస్తే అలెక్స్ క్యారీ, అరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్కోంబో, మార్కస్ లోయినిస్, గ్లెస్, మాక్స్వెల్, జాసన్, పీటర్ సిడ్డిల్, నాథన్ లియాన్, రిచర్డ్సన్ ఉన్నారు. ఇక సిడ్నీ వన్డేకి భారత్ తుది జట్టుపై డైలమా ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ఓ టాక్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పై 2 వన్డేల నిషేధం విధించనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై టీమిండియాకి స్పష్టత రావడం లేదు. ఒకవేళ ఆ ఇద్దరిని తప్పించాల్సి వస్తే దినేష్ కార్తిక్, కేదార్ జాదవ్ కి మార్గం సుగమం కానుంది. ఆ ఇద్దరి నిర్ణయంపై బీసీసీఐ నిర్ణయం కోసం జట్టు మేనేజ్మెంట్ ఎదురు చూస్తున్నట్లు కోహ్లీ స్వయంగా వెల్లడించారు. ఇటీవల 4 టెస్టుల సిరీస్ ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇక భారత వన్డే జట్టు విషయానికి వస్తే కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తిక్, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు.